అఖిలి చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి బిగ్ షాక్ తగిలింది. మోహన్ భగవత్ పర్యటనని వ్యతిరేకించారు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ హమ్దాని. ఇక ఆర్ఎస్ఎస్ శతాబ్ది ర్యాలీకి నేను సపోర్ట్ చేయను అంటున్నారు మమ్దాని. ఇక మనుషుల్ని విభజించేటువంటి ఆర్ఎస్ఎస్ భావాజాలానికి నేను వ్యతిరేకం అని కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ని నేను ఎప్పటికీ సమర్థించను. వివక్షతతో కూడినటువంటి ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను చూస్తే ఇండో అమెరికన్గా ఆందోళన కలుగుతోంది. అమెరికాలో జాతి కులమత భేదాలు ఉండవని మమ్దాని అంటున్నారు. అందరం ఒకటే అని బలంగా నమ్మే వ్యక్తిగా ఒకే వర్గం కేంద్రంగా జరిగేటువంటి ఉద్యమానికి లేదా అక్కడ జరిగినటువంటి విషయానికి నేను సపోర్ట్ చేయను అని అంటున్నారు ఆయన. భారత్ అంటే ఐకమత్యం గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుంచి అదే భావనతో పెరిగా. కానీ ఆర్ఎస్ఎస్ కారణంగా ఇండియాలో విభజన వాదం పెరిగింది అని మమ్దాని అంటున్నారు. ఇక న్యూయార్క్ చరిత్రలో నేను తొలి ఇండో అమెరికన్ మేయర్ని. నా పేరెంట్స్ ఇప్పటికీ భారత్లోనే ఉన్నారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ని రద్దు చేసే అధికారం మేయర్కి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సమర్థించను. మోహన్ భగవత్ సభని అడ్డుకోవాలంటూ న్యూయార్క్లో నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో 1000 మందికి పైగా అటు రూబియోకి అమెరికన్లు లేఖలు రాసుకొచ్చారు. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. పైన కనబడేటువంటి విజువల్లో కూడా అదొక అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ వెల్కమ్ పోస్టర్ని ఆర్ఎస్ఎస్ కిల్డ్ గాంధీ రోల్స్ అవుట్ ది కార్పెట్ చూడండి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఆర్ఎస్ఎస్ని ఇక్కడ అంగీకరించాం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలంటే మీ దగ్గర మీరు చేసుకోండి, కానీ మా దేశంలోకి అనుమతించాం. మీరు విచ్ఛిన్నకర శక్తులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ వాటిని వ్యతిరేకిస్తూ ఒక సంస్థ, స్పెషలైజ్డ్గా ఉన్నటువంటి ఒక సంస్థ యుఎస్ఐఆర్ఎఫ్. సో యుఎస్ఐఆర్ఎఫ్ అనేటువంటి ఈ సంస్థ ఏం చెప్తోంది? సో కంప్లీట్గా ఈ వ్యవస్థని యుఎస్సిఐఆర్ఎఫ్ సో యుఎస్సిఐఆర్ఎఫ్ అని అంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. సో వీళ్ళు వ్యతిరేకిస్తూ 1000 మందికి పైగా అక్కడ నుండి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకి లేఖ రాసుకొచ్చారు. మోహన్ భగవత్ని అలో చేయకండి, ఇక్కడ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయనివ్వకండి అని లేఖలు రాసుకురావడం. తర్వాత ఈ ప్రోగ్రాం జరుగుతోంది కూడా న్యూయార్క్ సిటీలోనే. సో న్యూయార్క్ సంబంధించి ప్రస్తుతం మేయర్గా ఉంది ఇండో అమెరికన్ మమ్దాని. సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ మేయర్గా ఉన్నారు. ఆయన సైతం తన వ్యతిరేకతని ఈ రూపంలో వెలగెక్కారు. ఒకసారి మమ్దాని ఏం మాట్లాడారో చూద్దాం. That believed in the belonging of each and every person. Question about the RSS. The Indian right-wing paramilitary organization is planning to have a rally this weekend at Madison Square Garden, and there are protests against this rally, including one right now, I think, at City Hall. Shahana Hanif, Brad Lander, and Lincoln Ressler have all called for it to be canceled. Opponents to the rally cite the RSS's treatment of religious minorities in India. That's something you've spoken out about. So just want to get your position on that. And then I also have a question about open primaries. And then, I also stand here as the first Indian American mayor in our city's history. And my mother's family is all still in India. And the vision of India that I was taught by my family, and the one that I grew up being very familiar with, was of a pluralistic society, of a secular republic that believed in the belonging of each and every person who was from India. And it has been incredibly troubling to see the rise of a movement that is predicated on an exclusionary vision of any country, frankly. And so it is one that I find myself in deep opposition to, not only as an Indian American, but also as the mayor of a city that believes deeply in the belonging of each and every person, no matter their color, their creed, their religion, their faith, wherever they're from. Should the rally be canceled, though, at MSG this weekend? I don't support the rally, but I don't know if the city has any jurisdiction on canceling a private event. Thank you. We have time. వైట్ ఒక్కసారి న్యూయార్క్ మేయర్ అన్న మాటలు మీకు తెలుగులో నేను చాలా క్లియర్గా చెప్పి ప్రయత్నం చేస్తాను. ఆయన అంటున్న మాటలు ఏంటి అంటే, మమ్దాని అంటున్న మాటలు ఏంటి అంటే, నేను న్యూయార్క్ నగర చరిత్రలో మొదటి ఇండో అమెరికన్ మేయర్, అంటే భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. సో నా తల్లి కుటుంబం మొత్తం కూడా, అంటే మదర్ సైడ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది. మా కుటుంబం ద్వారా నేను చిన్నప్పటి నుంచి భారతదేశం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, నాకు పరిచయమైనటువంటి భారతదేశం ఇలాంటిది కాదు. నాకు పరిచయమైనటువంటి భారతదేశం ఎలా ఉండేదనంటే, ప్రతి ఒక్కరికి సమాన స్థానం కల్పించేది, భిన్నత్వాన్ని గౌరవించేది, లౌకిక గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నేను చూశాను, నేను విన్నాను, నా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకే ఏ దేశమైనా సరే
ప్రజలను మినహాయించేటువంటి ఓ వర్గాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకునే దృక్పథంపై ఆధారపడిన ఒక ఉద్యమం పెరుగుతుండడం నాకు ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఆయన చాలా మాటల్లో క్లియర్గా ఆర్ఎస్ఎస్ని భేదిస్తూ మాట్లాడుకొచ్చారు. ఏమన్నారు ఆయన? ఏ దేశమైనా సరే ప్రజలని మినహాయించే ఒక వర్గాన్ని, పబ్లిక్ ఓరియంటెడ్గా గవర్నమెంట్ ఉండాలి, కానీ ఒక వర్గాన్ని మాత్రమే గవర్నమెంట్గా పరిగణించి ఆ దృక్పథంతో ఆధారపడినటువంటి ఒక ఉద్యమం పెరుగుతూ ఉండడం చాలా ఎంతో ఆందోళన కలిగిస్తోంది. భారతీయ అమెరికన్గా మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి వారి రంగు, మతం, విశ్వాసం, వారు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ నగరానికి చెందిన వారైనటువంటి భావనని గట్టిగా విశ్వసించే ఒక నగర మేయర్గా కూడా నేను దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న. దేనికి? ఆర్ఎస్ఎస్ భగవత్ రావడానికి, అక్కడ కార్యక్రమం నిర్వహించడానికి. అయితే ఈ వారాంతంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి అని అక్కడ మీడియా అడిగినప్పుడు, నేను ఆ ర్యాలీకి మద్దతు ఇవ్వను, కానీ అది ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం నాకు ఉందో లేదో అనేది నాకు తెలియదు, బట్ నేను మాత్రం వ్యతిరేకిస్తున్నాను అనేది ఆయన చెప్పిన మాట. సో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎటకేలకి ఫైనల్గా అయితే మోహన్ భాగవత్ రాకూడదు అనుమతించకండి అని చెప్పినటువంటి ఆ వినతులు మొత్తం పక్కన పెట్టేసి ఆయన ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. ప్రజెంట్ ఆయన న్యూయార్క్లో ల్యాండ్ అయ్యారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ కొంతమంది ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగిన వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఆయన వెల్కమ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నుదిటిన బొట్టు పెట్టి ఆయన ఆహ్వానిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి యుఎస్ఐఆర్ఎఫ్ అనేది యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ సంబంధించిన 1000 మంది ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్కి లేఖ రాసుకొచ్చారు. మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ సంస్థ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా మెడిసన్ స్క్వేర్లో తమ కార్యక్రమాన్ని చేపడానికి వీల్లేదు, ఆయన వచ్చాడంటే విభజన చేస్తాడు, మతాల పరంగా చిచ్చు పెడతాడు అనే రకంగా వారంతా తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల పైన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణ్ధీర్ జైస్వాల్ ఏం చెప్పుకొచ్చారంటే, సో ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటి ఈ సంస్థకి ఎటువంటి పారదర్శకత లేదు, విశ్వసనీయత లేదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశం మీద ఇన్కరెక్ట్ అండ్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ చేస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు. మరి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ని అడ్డుకుంటే భారతదేశాన్ని మొత్తాన్ని కార్నర్ చేసినట్టు అవుతుందా? ఇక్కడ రణ్ధీర్ జైస్వాల్ మాటలు ఏమన్నారంటే, ఐ డెఫినెట్లీ టెల్ హిస్ వర్డ్స్, ఎగ్జాక్ట్ వర్డ్స్ అని ఏమన్నారనేది. యుఎస్ఐఆర్ఎఫ్ has repeatedly made incorrect and provocative statements about India and that such statements should be ignored. వాటిని పక్కన పెట్టండి, వాటిని కొట్టిపడి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో భారతదేశాన్ని ప్రతి సందర్భంలో కించపరుస్తూనే ఉన్నారు అని చెప్పి ఆయన రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుకొచ్చారు. మరి మోహన్ భాగవత్ని రాకూడదు. ఒకసారి పీసర్ ఇందాక పోస్టర్ ప్లే చేయండి. అమెరికాలో ఓ సిటిజన్ సెల్ఫీ తీస్తూ మాట్లాడిన సమయంలో వచ్చిన పోస్టర్ ప్లే చేయండి. సో అక్కడ ఆర్ఎస్ఎస్ అనే పేరు వినిపించింది, ఆర్ఎస్ అనేటువంటి పోస్టర్లే కనిపించాయి, కానీ మొత్తం భారతదేశాన్ని అన్నారు అని రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుకొచ్చారు. సో ఇది చూడండి ఒకసారి, ఇఫ్ పాసిబుల్ ఆడియో ఉంది దానికి, రైట్ ఒక్కసారి ప్లే చేయండి. Massacring Muslims in the street. You see right behind me? RSS ideology buried 400 churches in Panther. Now RSS chief claims Madison Square Garden that happened a few years back. RSS chief Mohan Bhagwat claims to speak for Indian Americans. And so you see James Dolan, the chairman of MSG, he's being called on to scrap the RSS paramilitary event on August 29th. Why? Because the MSG is throwing its doors open to the RSS, a group which is responsible for massacring Muslims in the streets. What is essentially a rally of India's Nazis. In 1939, MSG hosted a rally of American Nazis, and now 2026 on August 29th, MSG is once again throwing open the doors to host a rally of India's Nazis, the RSS, a fascist organization which took direct inspiration from Mussolini and Hitler as it was founded at the same time and looked over at the రైట్. ఆర్ఎస్ఎస్ 400 చర్చిలని కూల్చివేసింది మణిపూర్లో అని ఇందాక పోస్టర్ రావడం మీరు చూశారు. దీంతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా అక్కడ మ్యాక్రో రుబియోకి 1000 మందికి పైగా లేఖలు రాశారని చెప్పి ఈ వీడియోలో ఆ వ్యక్తి చెప్తున్నారు. సో ప్రస్తుతానికి రణ్ధీర్ జైస్వాల్ వాటిని కొట్టిపారేశారు, కానీ మోహన్ భగవత్ ఫైనల్లీ అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. 29న ఈ ప్రోగ్రామ్ ఉంది.
శతాబ్ది ఉత్సవాలు అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉండే ఇండో అమెరికన్స్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి హిందువులను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించబోతున్నారట. అయితే ఆయన స్టేట్మెంట్స్ డెఫినెట్గా కొన్ని ప్రకంపనలు రేపబోతున్నాయి. ఆయన స్టేట్మెంట్స్ డెఫినెట్గా కొన్ని రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టబోతున్నాయి అనేది చాలా మంది అమెరికన్స్ మోహన్ భగవత్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు న్యూయార్క్ ఇండో అమెరికన్గా న్యూయార్క్ మేయర్గా ఉన్నటువంటి మామ్దాని కూడా రియాక్ట్ అయ్యారు, ఆయన కూడా వ్యతిరేకించారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మోహన్ భగవత్ రాకని అమెరికన్స్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఏకంగా మేయర్లు భారత సంతతి కలిగినటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారంటే ఇది మోహన్ భగవత్ పైన వ్యతిరేకతగా చూడాలా లేకుంటే భారతదేశం పూర్తిగా వ్యతిరేకత అనుకోవాలా? సో ఒకసారి ఐ ట్రై టు రీకనెక్ట్ కృష్ణమోహన్ వన్స్ అగైన్. సో ప్రజెంట్ మామ్దాని మాట్లాడుతున్న మాటల ద్వారా మాత్రం మోహన్ భగవత్ సంబంధించిన విషయంలో ఆ ర్యాలీకి ప్రైవేట్ కార్యక్రమం అది నాకు అధికారం ఉందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఆ ర్యాలీని విభేదిస్తున్నాను, అటువంటి జరగకూడదు, మత విద్వేషాలకు సంబంధించి రెట్టగొట్టే అవకాశం ఉంది. గతంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి భారతదేశం అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించేటువంటి దేశం ఇప్పుడు ప్రజల మినహాయించే ప్రజలనే పక్కన పెట్టి ఒక వర్గానికి కేంద్ర బిందువుగా మారి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆందోళన గురి చేస్తోంది అని చెప్పి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ పైన మామ్దాని మాట్లాడిన మాట. ఎస్ కృష్ణమోహన్ లైన్లోకి వచ్చారు. కృష్ణమోహన్, సో ఇప్పుడు మేయర్ రియాక్ట్ అయ్యారు, గతంలో యుఎస్సి ఐఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ రియాక్ట్ అయింది, 1000 మందికి పైగా వినతులు వెళ్ళాయి మోహన్ భగవత్ అమెరికాకు రాకూడదు, ఆయన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి. ఇప్పుడు మేయర్ రియాక్ట్ అవ్వడం, మేయర్ కూడా ఇండో అమెరికన్ మేయర్ అంటే భారత సంతతి కలిగినటువంటి మేయర్ రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? ఇది భారతదేశానికి వ్యతిరేకం అనుకోవాలా లేదు కేవలం మోహన్ భగవత్కి మాత్రం వ్యతిరేకం లేదా ఆర్ఎస్ఎస్ మాత్రం వ్యతిరేకం అనుకోవాలా? కృష్ణమోహన్. మనోజ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి నిజంగానే ఒక బిగ్ షాక్ గానే మనం చూడాలి. ఎందుకంటే ఆయన అమెరికా పర్యటన ని పూర్తిగా కూడా అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఆయన న్యూయార్క్ మేయర్ జోహన్ మబ్దాని కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ర్యాలీ అమెరికాలో నిర్వహించడానికి నేను సపోర్ట్ చేయను అనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. మమ్మల్ని విభజించే ఆర్ఎస్ఎస్ భావజాలానికి, మనుషుల్ని విభజించే ఆర్ఎస్ఎస్ భావజాలానికి నేను వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ ను ఎప్పుడు కూడా సమర్థించను. వివక్షతో కూడిన ఆర్ఎస్ఎస్ ను ఎదుగుదలను చూస్తే ఇండో అమెరికన్ గా ఆందోళన కలుగుతోంది అనేది మేయర్ చేసిన వ్యాఖ్యలు. అందరం ఒకటే అని బలంగా నమ్మే దిశగా ఒక వర్గం కేంద్రం జరిగే ఉద్యమానికి సపోర్ట్ చేయను అని ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యవహారంలో చాలా క్లియర్ గా చెప్తారు. భారత్ అంటే ఐక్యమత్యం గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుంచి అదే భావనలో పెరిగా, కానీ ఆర్ఎస్ఎస్ కారణంగా ఇండియాలో విభజన వాదం పెరిగిపోయింది. న్యూయార్క్ చరిత్రలో నేను తొలి ఇండో అమెరికన్ మేయర్ ని. నా పేరెంట్స్ ఇప్పటికే భారత్ లోనే ఉన్నారు. ప్రైవేట్ ఈవెంట్ రద్దు చేసే అధికారం మేయర్ కు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మోహన్ భాగవత్ సభను మాత్రం చూడాలి. మోహన్ భాగవత్ సభను అడ్డుకోవాలి. న్యూయార్క్ లో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారనేది చూడాలి. మొత్తం మీద అయితే ఒక 1000 మంది పైగా అమెరికన్లు కూడా లేఖలు రాశారు దీనికి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేది. కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ ని అమెరికాకి మరి ఆయనకి అనుమతి వస్తుందా లేదు, అక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే ఈ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనకుండా చేస్తారా, వరుసగా జరుగుతున్న సంఘటనలు ఏ విధంగా ఉంటాయి. అంటే ఇప్పటికే అమెరికన్లో అక్కడ కొన్ని నిరసన ర్యాలీలు కూడా చేస్తున్న నేపథ్యంలో మరి ఈయన టూరు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా మోహన్ భగవత్ పర్యటన మాత్రం అమెరికాకు వెళ్ళారు, న్యూయార్క్లో ఉన్నారు ఆయన ప్రజెంట్. కానీ న్యూయార్క్లో 29 జరిగేటువంటి మాడిసన్ స్క్వేర్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ఇండో అమెరికన్స్తో ఆయన ప్రసంగించబోతున్నారు, ఆ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఆ మీటింగ్కి పర్మిషన్ దొరుకుతుందో లేదు చూడాలి. బట్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ని మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్ కొంతమంది. అండ్ యుఎస్సి ఐఎఫ్ఆర్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫండ్స్ అనేటువంటి పేరిట ఆ సంస్థ వ్యతిరేకిస్తోంది. 1000 మందికి పైగా అమెరికా విదేశాంగ కార్యదర్శికి లేఖ రూపంలో రాసుకొచ్చారు. మరి ఎక్కడి వరకు దారితీస్తుంది, మోహన్ భగవత్ పై అక్కడ ఎటువంటి ఆంక్షలు విధిస్తారు, పర్మిషన్ ఉంటుందా లేదా చూడాలి.